జీవించిన వారిలోకెల్లా గొప్ప బలంగల వ్యక్తి సంసోను. సంసోనుకు యెహోవాయే అంత బలమిచ్చాడు. ఫిలిష్తీయుల నుండి కాపాడడంలో అతను నాయకత్వం వహిస్తాడు అని యెహోవాయే చెప్పాడు. ఒకసారి సంసోను ఫిలిష్తీయులు నివసించే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు దారిలో ఒక పెద్ద సింహం గర్జించుకుంటూ ఆయనపైకి వచ్చింది. అయితే సంసోను వట్టి చేతులతోనే ఆ సింహాన్ని చంపేశాడు. ఆయన వందలాది మంది చెడ్డ ఫిలిష్తీయులను కూడా చంపాడు. సంసోను దెలీలా అనే స్త్రీని ప్రేమించాడు. సంసోను తన బలానికి రహస్యమేమిటో దెలీలాకు చెప్పాడు. దెలీలా ఈ సంగతి తెలుసుకోగానే సంసోనును తన వడిలో నిద్రపుచ్చి ఆయన వెంట్రుకలను కత్తిరించేందుకు ఒక మనిషిని పిలిపించింది. సంసోను నిద్ర లేచేసరికి తన బలాన్ని కోల్పోయాడు. అప్పుడు ఫిలిష్తీయులు వచ్చి ఆయనను బంధించారు. సంసోను బలం కోసం యెహోవాకు ప్రార్థించి స్తంభాలను పట్టుకుని వంగిన వెంటనే ఆ భవనం కూలిపోయి ఆ చెడ్డ ఫిలిష్తీయుల ప్రజలందరూ చనిపోయారు. దేవుడు సంసోనును తన దీవెనగా అసాధారణ శక్తిని అనుగ్రహించాడు. సంసోనును మోసగించి అతని జుట్టు కత్తిరించినప్పటికీ దేవుడు సంసోనును క్షమించి దేవుడు తన ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి అతనికి శక్తిని ఇచ్చాడు. సంసోను బైబిల్ కథ గురించి నేర్చుకుంటున్నప్పుడు దేవుడు మనల్ని ఒక కారణం కోసం సృష్టించాడని మరియు మనం ఆయనకు చాలా ప్రత్యేకమైన వారమని మనం గ్రహించాలి. మనం కూడా మన విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుడు మనలని ఎన్నుకున్న ప్రణాళిక కోసం మనం విశ్వాసంతో ఎదురు చూడాలి. ఆమేన్.